నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశంలో సామాజిక ఆర్థిక సమానత్వం సాధించాలన్నా, వెనుకబడిన వర్గాలు ముందుకు వెళ్లాలన్నా కులగణన ఒకటే మందు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్. జమానా లెక్కలు కాకుండా లేటెస్ట్ సెన్సెస్తోనే అసలైన పేదల గుర్తింపు సాధ్యమవుతుందనేది వారి వాదన. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేయబోతున్న సర్వే దేశానికే రోల్ మోడల్గా ఉంటుందంటున్నారు. దేశవ్యాప్తంగా ఎంతమంది బీసీలు ఉన్నారన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే. మరి బీసీల లెక్కలు తేలితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బీసీలకు రిజర్వేషన్లు, వారి జనగణన ఇష్యూ దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్గా అవుతుంది. దేశంలో బీసీల జనాభా లెక్కలు తీయాలన్న డిమాండ్లు ఈనాటివి కాదు. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఈ లెక్కలు తీసేందుకు ముందుకు రావడం లేదని విపక్షాలంటున్నాయి. అసలు బీసీల్లో ఏ ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలిస్తే వారి సమగ్ర సంక్షేమానికి వీలవుతుందని బీసీ సంఘాల ఆలోచన. అందుకోసం బీసీ జనగణన ఒక్కటే మార్గం అంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. బీసీల సంఖ్య 70 కోట్లు ఉన్నట్లు ఒక అంచనా ఉంది. ఆ లెక్కన ఇది 56%. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే ఇప్పటికీ బీసీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అంటున్నారు. 10 ఏళ్లకొకసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా అందులో దళితులు, గిరిజనుల సంఖ్యపై మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే జనాభాలో ఓబీసీతో పాటు ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. దేశంలో 1931లో చేసిన జనాభా లెక్కలే సంపూర్ణంగా కుల గణనలతో చేసిన సమగ్ర లెక్కలుగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికీ అవే ఆధారంగా మారాయి. 1979లో మండల్ నేతృత్వంలో రెండో బీసీ కమిషన్ను ఏర్పాటు చేయగా ఈ కమిషన్ బీసీల జనాభాను 52%గా లెక్కగట్టి వీరికి విద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించాలని 1980లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ సిఫార్సులు 1992 నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలో 3743 కులాలను బీసీలుగా మండల్ కమిషన్ తేల్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో 2479 కులాలు మాత్రమే ఉన్నాయని, సర్వే చేస్తేనే బీసీల్లో ఉన్న కులాల లెక్క తేలే ఛాన్స్ ఉంటుందంటున్నారు. 2017లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను నియమించింది. ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్ పని కాగా ఇప్పటికీ ఈ కమిషన్ గడువును 13 సార్లు పొడిగించారు. ప్రస్తుతం బీసీల జనగణనపై కాంగ్రెస్, జేడీయూ, సమాజ్వాదీతో పాటు మరికొన్ని పార్టీలు అగ్రెసివ్గా వెళ్తూ వీలైన ప్రతిసారి మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోపక్క బీసీ కులగణనతో చాలా లాభాలు ఉన్నాయని బీసీ సంఘాలు, విపక్షాలు అంటున్నాయి. వెనుకబడిన మెజారిటీ ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం, జనాభాకు తగ్గట్లుగా విద్య, ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం దొరకడంతో పాటు బీసీల్లోని పేదలకు రిలీఫ్ లభిస్తుందని అంటున్నారు. అయితే బీసీల లెక్కలు తీసేందుకు మోడీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని తెలపగా దీన్ని విపక్షాలు, బీసీ సంఘాలు తప్పుబట్టాయి. బీసీ కులాల వారి లెక్కలు తీస్తే అందరికీ రిజర్వేషన్లు కల్పించడం కష్టమన్న ఆలోచనతో ఉన్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల కోట 50% దాటొద్దని సుప్రీం తీర్పు ఉండగా ఈ సబ్జెక్టు ముట్టుకుంటే మొదటికే ఇబ్బంది వస్తోందన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందా అన్నది కీలకంగా మారింది. నిజానికి 2010లో యూపీఐ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ నాయకులు బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని పార్లమెంటులో డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు. అటు బీసీల కులాల వారి జనాభా లెక్కలు తీయడంతో పాటే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాలంటే బీసీల లెక్కలు తప్పనిసరిగా ఉండాలని గతంలో సుప్రీం ఆదేశించింది. లేకపోతే రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు జరపాలని గతంలో తీర్పిచ్చింది. దీంతో చాలా రాష్ట్రాలు కన్ఫ్యూజన్ మొదలవ్వగా కొన్ని రాష్ట్రాలు సొంతంగా బీసీల లెక్కలు తీసే పనిలో పడ్డాయి. అందులో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందంటోంది కాంగ్రెస్ సర్కార్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.